ఒక ఆలోచన లేకుండా శుద్ధి లేని సంసారం నడిపి ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులో తెలంగాణని 8 లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన గనుడు కేసీఆర్, కేటీఆర్. ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తే ఇది బాకీ పడ్డట. మీరు 10 ఏళ్ళు నిరుద్యోగులు మోసం చేసి కొట్టని దెబ్బ కొడితే మేము అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 65,000 ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట. మహిళలకి 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట. 200 యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో 80% ఉన్నాయంటే అది బాకీ పడ్డట. మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల 6,500 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి, కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన 8 లక్షల బాకీకి ఇన్స్టాల్మెంటు ఇంట్రెస్ట్గా 6,500 కోట్లు ప్రతి నెల, అంటే దాదాపు 80,000 కోట్లు సంవత్సరానికి కడతా ఉన్నాం. మీరు చేసిన బాకీ మేము తీరుస్తూ ఉంటే మేము బాకీ పడ్డట. ప్రజలకు చేరువవుతా ఉంటే ఓర్వలేక లోపాయికారిగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటై ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేమని వాస్తవాన్ని తెలుసుకొని ఈ బాకీ కార్డుల పేరట మోసం చేస్తూ ఉన్నారు. హాస్యాస్పదంగా ఉంది, ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. బీదవాడి స్వప్నం రేషన్ కార్డు, 40 లక్షల రేషన్ కార్డు అప్లికేషన్లు వస్తే ఒక్క కార్డుని ఇచ్చిన పాపన పోయినరా? ఇది మీరు బాకీ పడ్డ తీరు కాదా? మీరు రేషన్ కార్డులు ఇస్తాను వచ్చి మోసం చేసి ఈ 40 లక్షల మందికి మీరు బాకీ లేరా? ఈ 40 లక్షల మంది బాకీ ఎవరు తీరుస్తా ఉన్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం 40 లక్షలు ఇస్తూ ఇలా 1,20,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చి దాదాపు 3 కోట్ల మందిని రేషన్ ఇస్తూ ఆదుకుంటా ఉన్నాం. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇస్తే బాకీ పడ్డట. ఎవరైనా ఊహించినారా సన్న బియ్యం తింటామని ఈ రాష్ట్రంలో? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.